హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్కీని. చూస్తున్నారు కదండి, చల్ల పునుగు, గుమగుమలాడే చల్ల పునుగు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తానండి. చూసారు కదా, చాలా రౌండ్గా అసలు ఎంత క్రిస్పీగా కుదిరాయో చూస్తున్నారు కదండి. ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది మీరు వీడియో మొత్తం చూడండి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికాయండి. చక్కగా మనం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పిల్లలకి అప్పటికప్పుడు చక్కగా పిల్లలకి చేసి పెట్టచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. అదిగో చూస్తున్నారు కదా, చక్కగా మనకి పల్లీల చట్నీ అయినా సరే, శనగల చట్నీ అయినా చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని, చూస్తున్నారు కదా, 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని దీంట్లో మనం పొడి పొడిగా ఉండేలాగా పిండిని అలాగా చక్కగా కలుపుకోవాలి ముందు. తర్వాత మనం దాంట్లోకి కొంచెం చూస్తున్నారు కదండి, ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసుకుంటే మనం చక్కగా బాగుంటాయండి పునుగులు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను. మనం నీళ్లు పోసి కలపక ముందే చక్కగా మనం పిండిలోనే జీలకర్ర సాల్ట్ అనేది వేసుకుంటే మనకి ఏంటంటే పిండికి బాగా పట్టిద్దండి. అవి వేసుకున్నాక తర్వాత అదే కప్పుతోటి 2 కప్పుల పిండి అయితే దాని తర్వాత 1 కప్పు మనం పెరుగు కూడా వేసుకోవాలండి. అదిగో చూస్తున్నారు కదా, కప్పు పెరుగు వేసాక చక్కగా ముందు కలుపుకోవాలండి. పిండి అంతా కూడాను కలిపాక చక్కగా మనము మళ్ళీ అదే కప్పుతోటి మనం 2 కప్పులు పిండిగానైతే 4 కప్పులు వాటర్ అనేది పట్టిద్దండి. కొలత అదేనండి. మీరైతే కొంచెం పిండి ఎక్కువ వేసుకున్న వాళ్ళైతే దానికి తగ్గట్టు కలుపుకోండి. నేనైతే 2 కప్పులకు చేస్తున్నాను. అదిగో చూస్తున్నారు కదా, చక్కగా మనం ఏంటంటే పెరిగేసాం కాబట్టి, గోధుమ పిండి కాబట్టి చక్కగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. అదిగో చూస్తున్నారు కదా, నేను అలాగే కలుపుతున్నాను. ఇలాగా మొత్తం పిండి మొత్తం కూడా ఎక్కడ గుల్లలు లేకుండా మెత్తగా కలపాలండి. అప్పుడే మనకి పునుగు అనేది చాలా క్రిస్పీగా బాల్ లాగా చాలా అంటే చాలా బాగా కుదురుతాయండి. చూస్తున్నారు కదా, అలాగా మొత్తం కూడా పెరుగు మొత్తం వేసాం కాబట్టి చాలా నిదానంగా కలుపుకుంటూ పిండిని అనేది మెత్తగా కలుపుకోవాలండి. ఎక్కడ గుల్లలు లేకుండా ఇలా కలుపుకోవాలి. అదిగో చూస్తున్నారు కదా, నేను చెప్పిన విధంగా కలుపుకోండి, మీకు సరిపోద్ది. వాటర్ సరిపోలేదండి, మళ్ళీ వాటర్ యాడ్ చేశాను నేను. మనకి పునుగులు అనేది వేస్తాం కదండి, ఆ పునుగు అనేది వేసే క్వాంటిటీలో మనం కలుపుకుంటే సరిపోద్దండి. అదిగో చూస్తున్నారు కదా, నేనైతే పిండి కలిపేశానండి. అదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి పునుగు వచ్చే క్వాంటిటీలో నేను అనేది కలుపుకున్నాను. పక్కన అనేది నేను ఆయిల్ పెట్టుకున్నానండి. అదిగో చూసారు కదా, అలా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక 10 మినిట్స్ అనేది నాననివ్వాలండి. మనం ఎప్పుడైతే ఒక 10 మినిట్స్ పిండిని నాననిస్తామో మనకి పునుగు అనేది చాలా బాగా కుదురుతుంది. చూస్తున్నారు కదా, నేను లాస్ట్లో తినే సోడా అనేది వేసానండి. పిండి చూసారండి, ఒక 10 మినిట్స్ అనేది మనం నానబెట్టాం కాబట్టి చాలా బాగా నానిపోయింది. ఇట్లా ఉండాలండి, చాలా బాగుంటాయి పునుగులు. నేను లాస్ట్లో కొంచెం సోడా అనేది వేసానండి, తినే సోడా. మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోయినా కానీ పొంగుతాయండి. అదిగో చూస్తున్నారు కదా, నేను ఆయిల్ అనేది పెట్టుకున్నాను. ఆయిల్ కాగిందండి, పునుగేస్తున్నాను చూడండి. అదిగో చూస్తున్నారు కదా, మనం ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, అప్పుడే మనకి పునుగు అనేది చక్కగా పొంగిద్దండి. ఆయిల్ అయితే చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా వస్తుందండి. చూసారు కదా, మనం గిన్నెకి అలాగ అనుకొని పునుగు అనేది వేస్తే చాలా బాగా వస్తాయండి రౌండ్గా. గిన్నెకి చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చాయో పునుగులు. మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ నిదానంగా ఉడకనిస్తే చాలా అంటే చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదండి, మనకి వేడి వేడి చల్ల పునుగు అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగా కుదిరాయి కదండి. మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చిన 10 మినిట్స్లో వాళ్ళకి చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా, చాలా బాగా కుదిరాయండి. చూసారు కదండి, మనకి కలర్ చూసారు కదండి, గోల్డ్ కలర్లో వచ్చేలా తీసుకున్నాను. ఇలా తీసుకోండి మీరు కూడా, ఎందుకంటే మనకి మాడిపోతే చాలా బాగోవండి. ఇలా అన్నమాట. చూసారు కదా, ఇంకా మిగతాయి కూడా ఇలాగే వేసేసుకోండి. చల్ల పునుగు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే.
దీంట్లోకి మనం చక్కగా శనగల చట్నీ కానీ, వేరుశనగ చట్నీ, టమాటా చట్నీ కానీ ఏదైనా బాగుంటుందండి. మా పిల్లలైతే శనగల చట్నీ తింటారని నేను శనగల చట్నీ చేశానండి. అది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నేను అది అనేది చూపించట్లేదండి. చూసారు కదా ఎలా ఉడికిందో, చాలా ఉడికిందండి. పునుగు అనేది చాలా బాగుంది. చూసారు కదా, ఆ ఉల్లిపాయలతోటి చక్కగా పిల్లలకి ఇష్టంగా పెట్టచ్చండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.